మీ టార్గెట్ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ అయితే ఈ వీడియో మీకోసం. ఎస్పెషల్లీ ఎప్పటి నుంచో జిమ్ కొత్తుర్రు కానీ వెయిట్ లాస్ అయితే లేదు, ఫ్యాట్ లాస్ అయితే లేదు అంటే డెఫినెట్గా ఈ టాప్ 3 టిప్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ ఫిట్నెస్ గోల్ అచీవ్ అవుతుంది. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో మీరు జిమ్కి వస్తుర్రు అంటే ఫస్ట్ చేయాల్సిన పని మీ టార్గెట్ ఏంది, మీ ఫిట్నెస్ గోల్ ఏంది. ఓకే, అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కాదు, మన రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఇప్పుడు మన కరెంట్ ఉన్న ఫిజిక్ ఒక 3 months తర్వాత ఎట్లా ఉండాలనేది ఒక ఎక్స్పెక్టేషన్స్, ఒక ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మీ టార్గెట్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అయితే ఫస్ట్ టిప్ కెలోరీ డెఫిషియెంట్లు ఉండాలి డైట్. కెలోరీ డెఫిషియెంట్ డైట్ అంటే ఏంటంటే సింపుల్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఇన్ కేస్ మీ బిఎంఆర్ మీకు తెలిసి ఉండాలి. బిఎంఆర్ ఎట్లా కనుక్కుంటామంటే మెటబాలిక్ రేట్. మీరు గూగుల్లో పోయి గూగుల్లో బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అనుకుంటాను. బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అనుకుంటున్నాక మీ హైట్, వెయిట్, ఏజ్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసినాక బిఎంఆర్ వస్తుంది, మీ మెటబాలిక్ రేట్ వస్తుంది. ఆ మెటబాలిక్ రేట్ ఇంటూ మీ యాక్టివిటీ లెవెల్. అంటే మీరు వీక్లీ 5 days వర్కౌట్ చేస్తారా, లేకపోతే 6 days ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తారా, దాన్ని బట్టి ఇప్పుడు ఇన్ కేస్ మీ బిఎంఆర్ ఇంటూ 1.5 చేసుకోండి. ఇన్ కేస్ మీరు వీక్లీ 5 days వర్కౌట్ చేస్తే, వీక్లీ 6 days ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే బిఎంఆర్ ఇంటూ 1.7 చేస్తే మీ డైలీ క్యాలరీస్ బయట పడుతుంది. అంటే మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది అనేది బయట పడుతుంది మనకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ క్యాలిక్యులేట్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ 2500 క్యాలరీస్ బర్న్ చేస్తుంది డైలీ. అప్పుడు మీరు డైట్ ఎట్లా తీసుకోవాలంటే 2500 క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ మనం డైట్ నుంచి చేయాలి. ఈడేమవుతుంది అంటే ఇప్పుడు మీ బాడీ డైలీ 2500 క్యాలరీస్ బర్న్ చేస్తుంది, మీరు 2500 క్యాలరీస్ డైట్ నుంచి ఇస్తే ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అవుతుంది. ఆడ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కాదు. సో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కావాలంటే ఏమవుతుంది అంటే మీ బాడీ బర్న్ చేసిన క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ మనం డైట్ నుంచి చేయాలి. దాన్నే కెలోరీ డెఫిషియెంట్ డైట్ అంటాం. ఓకే, ఇంట్లో మనం న్యూట్రిషన్ రేషియో చూసుకుంటే అంటే 100% డైట్లో 50% క్యాలరీస్ మనకు ప్రోటీన్ నుంచి రావాలి, 30% క్యాలరీస్ మనకు కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి, 20% క్యాలరీస్ మనకు ఫ్యాట్ నుంచి రావాలి. ఈ రేషియోలో మనం డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక చిన్న టిప్, మీరు డైట్లు ఉన్నప్పుడు అంటే మీరు ఏదైతే ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ డైట్ ప్రిపేర్ చేసుకుర్రో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి బాడీ అనేది. అంటే ఆల్కలైన్ మోడ్లు ఉండాలి. అప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ ఈజీగా ఎలిమినేట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డైట్ ఫాలో అవుతుంటే ఇట్స్ గుడ్. లేదా యూట్యూబ్లో చాలా డైట్స్ ఉంటాయి. నా ఛానల్లో కూడా ఫ్యాట్ లాస్ లేదా వెయిట్ లాస్ మీద డైట్ ఉన్నాయి, అవి కూడా ఫాలో కావచ్చు. డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. సో ఫస్ట్ టిప్, మెయిన్ టిప్ డైట్. అంటే మీరు ఎంత పెద్ద బాడీ బిల్డర్ తీసుకున్నా, ఫిట్నెస్ మోడల్ తీసుకున్నా, లేకపోతే సెలబ్రిటీస్ తీసుకున్నా, ఎవరైనా కానీ డైట్ మాత్రం మ్యాండేటరీ ఉంటుంది ఎప్పుడైతే కటింగ్ చేయాలి లేకపోతే ఫ్యాట్ లాస్ చేయాలన్నప్పుడు. సో డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ ఒక్కటి అది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే చాలా బెటర్గా ఈజీగా అచీవ్ అవుతుంది మీ గోల్ అనేది. అంటే మీరు చాలా ఎప్పటి నుంచో ఇయర్స్ జిమ్ చేస్తుంటారు, వాళ్ళు అట్లే ఉంటారు వెయిట్ లాస్ టార్గెట్, ఫ్యాట్ లాస్ టార్గెట్ పెట్టుకొని. కానీ ఒకసారి ప్రాపర్ డైట్తోనే మీరు హార్డ్ వర్క్ చేశారంటే డెఫినెట్గా మీకు విత్ ఇన్ మంత్స్ అంటే 2-3 monthsలోనే మీకు డిఫరెన్స్ కనబడుతుంటుంది. ప్రోగ్రెస్ అనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ టిప్. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ టిప్ వర్కౌట్. ఇప్పుడు మీరు జిమ్లోకి వచ్చిరంటే ఒక్కొక్కరు 100 kgs లేపుతుంటారు. ఒక్కొక్కరు టార్గెట్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఎవడో హెవీ వెయిట్లు కొట్టినని మనం అదే కొట్టాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ ఏంది, మన టార్గెట్ తగ్గట్లు మనం వర్కౌట్ ఎట్లా చేయాలి. ఇప్పుడు మన టార్గెట్ ఫ్యాట్ లాస్ కటింగ్ కాబట్టి మన వర్కౌట్ ఎట్లా ఉండాలంటే మోడరేట్ వెయిట్, హై ఇంటెన్సిటీ ఉండాలి, హై వాల్యూమ్ ట్రైనింగ్ ఉండాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైసెప్ తీసుకుందాం. బైసెప్ మీరు 10 kgs ఉన్న ఒక 8 count కొట్టగలుగుతారు. అవసరం లేదు 10 kgs కొట్టాల్సిన అవసరం లేదు. 7.5 kgs తీసుకొని 15 count కొట్టండి. ఓకే, మోడరేట్ వెయిట్తో కౌంట్ ఎక్కువ కొట్టండి. 15 count, యావరేజ్గా 15 count పెట్టుకోండి సెట్కి. అట్లా 4 sets ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు కార్డియో కాంబినేషన్ ఉండాలి. ఇన్ కేస్ మీకు చాలా టైం ఉంది, ఇప్పుడు నా లెక్క ఫ్రీగా ఉండరా అంటేనేమో మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కార్డియో చేసుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ వెయిట్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. లేదు ఒకటే సెషన్ వీలవుతుంది డైలీ వర్కౌట్ కంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెయిట్ ట్రైనింగ్, కార్డియో 2 కాంబినేషన్ ఉండాలి. నా సజెషన్ ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేసినాక కార్డియో చేయండి. ఇంకా నార్మల్ కార్డియో చేసేదానికంటే ఫాస్టెడ్ కార్డియో ఎప్పుడైతే చేస్తామో రిజల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫాస్టెడ్ కార్డియో అంటే ఫాస్టర్ స్టమక్ మీద, ఎంప్టీ స్టమక్ మీద చేసే కార్డియో, ఫాస్ట్గా చేసే కార్డియో కాదు. ఓకే, ఇది వర్కౌట్ విషయానికి వస్తే థర్డ్ టిప్ రికవరీ. బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. రికవరీ కావాలి, బాడీ రికవరీ కాదు
రిజల్ట్ రాదు. మీరు ఫ్యాట్ లాస్ అయినా మజిల్ బిల్డింగ్ అయినా ఏదైనా ఈ ట్రయాంగిల్ ఫుల్ఫిల్ కావాలి. న్యూట్రిషన్, వర్కౌట్, రికవరీ. ఈ ట్రయాంగిల్లో ఏ ఒక్క సైడ్ మిస్ అయినా కానీ మీ ఫిట్నెస్ గోల్ అచీవ్ కాదు. ఇది థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ ఒకటి బోనస్ టిప్, సప్లిమెంట్స్. ఇన్ కేస్ మీరు ఒకవేళ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే రైట్ సప్లిమెంట్ యూజ్ చేయండి. ఒకవేళ సప్లిమెంట్ యూజ్ చేయకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు, ఒక 10% అటు ఇటు వేరియేషన్ వస్తుంది. కానీ అందుకే సప్లిమెంట్ నేను బోనస్ టిప్ లాస్ట్కి యాడ్ చేస్తున్నా. సప్లిమెంట్ ఒకవేళ మీరు ఫ్యాట్ బర్నర్ యూజ్ చేయాలనుకుంటే వర్కౌట్కి ఒక 15-20 మినిట్స్ ముందు సిఎల్ఏ దొరుకుతుంది మనకు, ఫ్యాట్ బర్నర్ సిఎల్ఏ, లేకపోతే ఎల్ కార్నిటైన్ అని దొరుకుతుంది. ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ ట్రైనింగ్ ముందు ఎల్ కార్నిటైన్ అని ఎల్ఆర్జినైన్ అని దొరుకుతుంది. ఎల్ఆర్జినైన్ మనకు మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఒకవేళ వీడియో కావాలి ఎల్ఆర్జినైన్ లేదా ఏదైనా పర్టికులర్ సప్లిమెంట్ మీద అంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ దాని మీద ఒక వీడియో, డీటెయిల్డ్ వీడియో చేస్తా. అంటే ఈ ఫ్యాట్ బర్నర్ ఏం చేస్తుంది, ఈ సప్లిమెంట్ ఏం చేస్తా అనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తా. దాన్ని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, డోసేజ్ ఎంత ఉండాలి, ఏ టైమింగ్లో యూజ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ సిఎల్ఏ, ఎల్ కార్నిటైన్ ఇవేం చేస్తాయంటే ఫ్యాట్ బర్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డియో చేయకముందుకు ఒక 15-20 మినిట్స్ ముందు లేకపోతే వర్కౌట్ చేయకముందుకు తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో ఇప్పుడు 2 ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, ఒకటి ఫ్యాట్, ఒకటి మజిల్. ఫ్యాట్ బర్నర్ ఏం చేస్తుంది అంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది మెయిన్గా ఫ్యాట్ నుంచి తీసుకొనికే చూస్తుంది, ఫ్యాట్ బర్న్ అయ్యకే చూస్తుంది. మజిల్ కాపాడుకొని ఫ్యాట్ నుంచి ఎనర్జీ రిలీజ్ చేస్తుంటుంది. సో ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇంకొంచెం బెటర్ అవుతుంది. కొంచెం మెయిన్ టార్గెట్ న్యూట్రిషన్, వర్కౌట్, రికవరీ. కానీ ఇది ఏంటంటే ఒక 10% అంతే. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఈ సిఎల్ఏ లేకపోతే ఎల్ఆర్జినైన్ యూజ్ చేయకపోయినా కానీ పెద్ద ఫరక్ పడదు. మీ ఫిట్నెస్ గోల్లో యూజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఒకవేళ బడ్జెట్ కాన్షియస్ ఉంటే యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకు యాపిల్ సీడర్ వెనిగర్ ఉంటుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లెమన్ వాటర్ ఉంటుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్. డెఫినెట్లీ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఎ వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.